సమంత మా ఇంటి బంగారం సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందా? ఈ రీజన్ తోనే మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టలేదా? మరి ఆల్రెడీ ఒకసారి రిలీజ్ డేట్ మార్చుకున్న సమంత అభిమానులకి మరోసారి హ్యాండ్ ఇచ్చేస్తోందా? అసలు ఏ కారణాలతో మా ఇంటి బంగారం సినిమాపై ఈ పోస్ట్ పోన్ రూమర్స్ వినిపిస్తున్నాయి? లాస్ట్ మంత్ లోనే థియేటర్స్ లోకి రావాల్సిన సమంత మా ఇంటి బంగారం సినిమా జూన్ కి షిఫ్ట్ అయింది. ఐపీఎల్ ఫీవర్ తో జనాలు థియేటర్స్ కి వచ్చే అవకాశం తక్కువ ఉంటుందనే కారణాలతో చివరి నిమిషంలో రిలీజ్ వాయిదా వేశారు మేకర్స్. ఈ నెల 19నే సమంత మా ఇంటి బంగారం సినిమా బాక్సాఫీస్ ముందుకొస్తుందని కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అయితే రిలీజ్ మంత్ లోనూ మూవీ టీం ప్రమోషన్స్ మొదలు పెట్టకపోవడం, అలాగే సినిమా నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ రాకపోవడంతో మా ఇంటి బంగారం మళ్లీ వాయిదా పడే ఛాన్స్ ఉందా అనే డైలమా క్రియేట్ అవుతోంది. మా ఇంటి బంగారం సినిమాకి సంబంధించి పోస్ట్ పోన్ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. దీంతో సమంత టైటిల్ రోల్లో ఫ్యామిలీ థ్రిల్లర్ గా డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా నిజంగానే వాయిదా పడుతుందా అని డిసప్పాయింట్ అవుతున్నారు శామ్ అభిమానులు. 2 ఏళ్లుగా సమంతని బిగ్ స్క్రీన్ పై మిస్ అవుతున్న ఫ్యాన్స్ మా ఇంటి బంగారం సినిమాపై గుడ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. ఫ్యాన్స్ అంచనాలకి తగ్గట్లే మూవీ ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడం, సమంత నెవర్ బిఫోర్ అనేలా యాక్షన్ తో ఎగ్జైట్ చేస్తూ ఉండడంతో సినిమా విడుదల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. మా ఇంటి బంగారం సినిమా ఫస్ట్ కాపీ చూసిన వాళ్లు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చినట్లు న్యూస్ వినిపిస్తోంది. సినిమా రన్ టైం కాస్త తగ్గించమని, అలాగే ఇంకొన్ని మార్పులు చేర్పులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ దిశగా మా ఇంటి బంగారం మేకర్స్ ఫోకస్ పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. అలాగే మరోవైపు దళపతి విజయ్ జననాయకన్ మూవీ కూడా ఈ నెల 19నే విడుదల అంటూ సోషల్ మీడియాలో న్యూస్ హల్చల్ చేస్తోంది. మరి ప్రజెంట్ ట్రెండ్ అవుతోన్న ఈ రూమర్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ మా ఇంటి బంగారం మేకర్స్ ఎంత త్వరగా ప్రమోషన్లు మొదలు పెడతారో వెయిట్ అండ్ సీ.